కాబట్టి వీడు ఏమంటాడంటే, వాడు దయగా మాట్లాడిను వారి మాటలు నమ్మకము. అంటే ఎట్లా మాట్లాడతారు? మోసం చేసేవాడు, కపట మనసు గలవాడు ఎట్లా మాట్లాడతాడు? మొదటి రాజుల గ్రంథం చూడండి, 13వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకు అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పాడని అబద్ధమాడగా. నేనును నీ వంటి ప్రవక్తనే. నేను దేవుడు. కోరాహు, దాతాను, అభిరాములు కూడాను దేవుని ప్రజలే, లేవి వంశంలో ఉన్నటువంటి వారే. వారు గెర్షోను వంశానికి సంబంధించినటువంటి వారు, గెర్షోను వంశస్థులకు సంబంధించినటువంటి వారు. వారు పేరు పొందినటువంటి ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పిన మాట ఏంటంటే, మేము కూడాను దేవుని ప్రజలమే, దేవుడు మాకు అప్పగించినటువంటి పని మాది. అయితే కొందరు ఈ కార్యాల విషయంలో వారిని వారే హెచ్చించుకొనిచున్నారు. కాబట్టి మనం అందరం కూడాను ఇట్లా అడుగుదాము అని చెప్పేటప్పటికి ఇశ్రాయేల్లో పేరు పొందినటువంటి ప్రధానులైనటువంటి వారు కూడాను ఇక్కడ కోరాహు, దాతాను, అభిరాములతో ఏకీభవించినట్లుగా చూస్తాం. ఈ ప్రవక్త ఏంటంటే, నేనును నీ వంటి ప్రవక్తనే, రాత్రి దూత ఒకడు వచ్చి నిన్ను నా ఇంటికి భోజనాన్ని తీసుకురమ్మని చెప్పాడు అని అబద్ధం ఆడగా. అబద్ధం ఎప్పుడు కూడాను మనుషులకు ఇష్టంగానే ఉంటుందట. లోకంలో సత్యానికంటే అబద్ధానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మనుషులు సత్య విషయమై సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చుతుందని జ్ఞాపకం చేసుకొనుము అని పౌలు తిమోతిని హెచ్చరించిన మాటలో చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ మనుషులు సత్యాన్ని నమ్మక అసత్యానికే ప్రాధాన్యత ఇవ్వడంలో అబద్ధమాడగా ఆ అబద్ధాన్ని నమ్మినట్లుగా చూస్తాం. యేసు ప్రభు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు, అబద్ధమే వాడి దగ్గర నుండి ఆరంభమైంది, ఇది నిజమా అని ఆరంభించి ఆది దంపతులైనటువంటి ఆదాము వలను తన వశపరుచుకున్నటువంటి మాటలో ఇది నిజమా అని ఆరంభించి తన వశం చేసుకున్నట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ రాయబడిన మాట, వారందరూ కలిసి నేనును నీ వంటి ప్రవక్తనే, రాత్రి ఒకడు వచ్చి నిన్ను భోజనం తీసుకుని రమ్మన్నాడు అని చెప్పినట్లుగా చూస్తాం. అంటే ఈ మనుషుడు ఎవరంటే, సాతాను ఏర్పాటు చేసుకున్నటువంటి అబద్ధ ప్రవక్త, ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక ప్రియులారా, దేవుడు నియమించినటువంటి ప్రజలను వాడు తన గాలం వేసి తన వైపు ఎట్లా త్రిప్పుకుంటున్నాడో బిలాము దగ్గర చూస్తాం. బిలాము దేవుని మాట విని వారితో బయలు వెళ్ళినట్లుగా చూస్తాం. బలాకు పంపినటువంటి మనుషులతో బిలాము బయలుదేరి వెళ్ళినట్లుగా చూస్తాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బలాకు ఇచ్చేటువంటి బహుమానము, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించిన వాడై దేవుడు తనకు చెప్పినటువంటి మాటను విసర్జించినటువంటి వాడై సాతాను యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. సాతాను ఆధీనంలోనికి వెళ్ళాడని ఎట్లా మనం చెప్పగలం? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. యేసు ప్రభు వారు, నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహానికి అర్పించిన వాటిని తినునట్లు, జారత్వము చేయునట్లు, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో కొందరున్నారు. దాదాపు బలాకు దగ్గర 3-4 బలిపీఠములు కట్టినట్లుగా చూస్తాం. అతడేంటంటే ఒక బలిపీఠం మీద కట్టేటప్పటికి అక్కడ ఎక్కి శపించడానికి బదులుగా ఆశీర్వదించాడు. మరో దిక్కుకు వెళ్ళి మరో బలిపీఠం కట్టాడు. అక్కడ కూడాను శపించడానికి నిలబడగా తిరిగి ఆశీర్వచనమే పలకవలసి వచ్చింది. అంటే శపించడానికి నిలబడినటువంటి బిలాము నోట దేవుడు ఆశీర్వచనం ఉంచగా ఇక తను అనుకున్నది నెరవేరకపోయేటప్పటికి బలాకుకు రహస్యంగా బోధించాడు. ఏమని బోధించాడంటే, విగ్రహానికి బలి అర్పించింది తిన్నట్లు, జారత్వం చేయనట్లు ఇజ్రాయెల్ ప్రజలకు నీవు ఉరియొడ్డుమని బలాకుకు బిలాము నేర్పినటువంటి బోధ అనుసరించు వారు నీలో ఉన్నారు.
కాబట్టి బిలాము ఖడ్గము చేత చంపబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. అతడు ప్రార్థించాడు, నీతిమంతుల వంటి మరణం నాకు లభించినట్లు దయచేయమని ప్రార్థించినప్పటికీ కూడాను ఇప్పుడు అతడు ఖడ్గముతో చంపబడినట్లుగా చూస్తాం. వారి క్రియల చొప్పు వారికి అంతము కలుగును. ఇందుకు ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు. వాని పరిచారకులు దొంగ అపోస్తలుల వేషం ధరించుకుని వారై వారు చేసినటువంటి క్రియలకు వారికి అంతము కలుగును. బిలాముకు కలిగింది ఏంటంటే ఖడ్గముతోనే బిలాము చంపబడినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మీలో నుండే కొందరు తోడేళ్లు వారు మందను కనికరింపరు, వంకర మాటలు చెబుతూ శిష్యులను వెంట వీడ్చుకొని వెళ్ళేటువంటి అనుభవాన్ని చూస్తాం. లోకంలో ఒక మాట చూస్తాం, చెప్పేవాడు ఎలాంటి వాడైనా వినేవాడు ఎట్లా ఉండాలంట, వివేకవంతుడై ఉండాలంట. అంటే మనుషులు మోసం చేయడానికి ఎన్నో మాటలు చెప్తారు, వినేవాడు ఎట్లా ఉండాలంటే వివేకవంతుడై ఉండాలి. వీడు చెప్పేటువంటి మాటలు ఎంతవరకు సత్యం ఉన్నది అనే గ్రహింపు ఎవరికి ఉండదంటే వివేకము కలిగినటువంటి వారికి. అందుకే సొలొమోను దేవుణ్ణి అడిగింది, వివేకము గల హృదయం నాకిమ్ము అని అడగడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఒకే బిడ్డ ఇద్దరు తల్లులు వచ్చారు, ఎదురు నిలబడి నా బిడ్డ అంటే నా బిడ్డ అని కొట్టుకుంటున్నారు. ఇది నా బిడ్డ అంటే ఇంకోటి నా బిడ్డ అంటుంది. ఎటు చెప్పాలో కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఏమాత్రం కూడా పాలుపోవడం లేదు. పిల్లలు ఇక్కడ సొలొమోను వివేకముగా చేసినటువంటి తీర్పు ఏమిటంటే, ఒక కత్తి తీసుకొచ్చి ఇద్దరు ఆ బిడ్డను సగం చేసి దానికి సగం దీనికి సగం ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు నిజమైనటువంటి తల్లి ఏం చెప్పిందంటే, వాడు ఏమాత్రం కూడా చంపొద్దు, ఆ బిడ్డను వానికి ఇయ్యండి అని చెప్పేటప్పటికి సొలొమోను అన్నాడు, ఆ బిడ్డను దీనికి ఇయ్యుడి, ఇదే వాని తల్లి అని చెప్పినట్లుగా చూస్తాం. అంటే చెప్పేవాడు ఎలాంటి వాడైనా సరే వినేవాడు ఎట్లా ఉండాలంటే వివేకము కలిగి ఉండాలి. వివేకము అనేది అపాయంలో పడకుండా చేసేదే వివేకమైనది. ఈ వివేకంతోనే యోసేపు తప్పించుకోవడానికి కూడా కారణమైనది ఈ వివేకమే. ఇంత ఘోర పాపం నా దేవుని దృష్టికి చేసి నేను ఎట్లు పాపమును చేయుదును అని తప్పించుకున్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ చెప్పే ఎలాంటి వాడైనా సరే వినేవాడు వివేకవంతుడై ఉండాలి. ఆ వివేకం లేనటువంటి స్థితి ఇజ్రాయెల్లో పేరు పొందినటువంటి 250 మందికి లేదు. మిగిలినటువంటి సమాజానికి కూడాను ఆ వివేకం లేని కారణం చేత వీళ్ళ వారు జీవముతోనే పాతాళానికి దిగిపోవడానికి కారణమైనట్లుగా చూస్తాం. కోరాహును వారి సంబంధులను జీవముతోనే పాతాళము వారిని మిరింగివేసెను అని రాయబడం. కాబట్టి మీరు ఇక్కడ అపోస్తలుడైన పౌలు, నేను వెళ్ళిపోయిన తరువాత మీలో నుండే క్రూరమైన తోడేళ్లు బయలువెళ్ళును, వారు వంకర మాటలు చెబుతూ శిష్యులను తమ వెంట ఈడ్చుకొని వెళ్ళాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలువెళ్ళుదురు. కాబట్టి అక్కడ కింద ఉండంటే జాగ్రత్తగా ఉండుడి అని హెచ్చరించినట్లుగా చూస్తాం. రెండవదిగా చూస్తాం చూడండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొంచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారు చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. ఇక్కడ ఎల్లప్పుడూ నేర్చుకొంచు సత్య విషయమై అనుభవ జ్ఞానము లేని అవివేక స్త్రీల ఎండలో చొచ్చి వంకర మాటలు చెబుతూ వారిని కూడా వెంట తీసుకెళ్తున్నట్లుగా చూస్తాం. అవివేక స్త్రీలు అనే మాట ఏం తెలియపరుస్తుందంటే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనంలో వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కన్మ వంటిది. అంటే దేవుడు తన సంఘాన్ని దేంతో పోల్చాడు? దేవుడు సంఘాన్ని దేంతో పోల్చాడు? స్త్రీతో పోల్చాడు. స్త్రీ సంఘ వధువుగా, వరుడు ప్రభువైన యేసుక్రీస్తుగా వర్ణించినట్లుగా చూస్తాం. ఇక్కడ సంఘం ఎట్లా ఉండాలి అంటే అవివేకమైనటువంటి స్థితి లేకుండా వివేకము కలిగినటువంటి స్థితి కలిగి ఉండాలి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. వివేకము లేని సుందర స్త్రీ అంటే అర్థం ఏంటంటే
సంఘ విస్తారంగా ఉండొచ్చు. మనం ఆయా సంఘ సందర్భాల్లో యూట్యూబ్లో చూస్తాం. మాకు ఆదివారం 3 ఆరాధనలు జరుగుతుంది. ఆరాధనకు 3000 మంది వస్తారు. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఆరాధనకు 3000 మంది వస్తారు అనేటప్పటికి ఇక ప్రజలకు ఎట్లా ఉండదంటే, ఇక ఇది తప్ప మరొక సంఘం లేదు, ఇదే నిజమైనటువంటి సంఘం. కారణం ఏంటంటే ఆరాధనకే 9000 మంది వెళ్తున్నారు అని అంటే మనుషులకి ఎట్లా ఉండదంటే ఇదే నిజమైనది అని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. 100 మంది 1000 మంది వెళ్ళటం కాదు ఇక్కడ కావలసింది. లక్షల సంఖ్యలో బయలువెళ్ళారు కానానికి, సరిహద్దుల్లోనే రాలిపోయారు. కానాన్ దేశంలోనికి వెళ్ళింది 2 మాత్రమే. చూపులకు పెద్దగా అంతమంది కనబడటం ముఖ్యం కాదు. ఉన్నవాళ్ళు ఎంతమందో ఆ ఉన్నవాళ్లే కొంతమంది ఉండడం శ్రేష్టం. గంగిగోవు పాలు గంటెడైనా చాలు. ఉన్న మంది కొద్ది మంది, 4 ఉండని 5 ఉండదు. ఇక్కడ 100 మంది 1000 మంది ఉండడం కాదు ముఖ్యం. ఉన్నవాళ్ళు ఎవరంటే ఉన్న కొద్దిగా మంది. సుమారు సంఘంలో ఎంతమంది ఉన్నారంటే చాలా కొద్దిగా మంది. ఆ కొద్దిగా మంది ఉన్న సంఘాన్ని ప్రభు ఏమన్నాడంటే, నేను నిన్ను బలపరుతును, నువ్వు దారిద్ర్యం ఉన్నావని కూడా నాకు తెలుసు, అయినా నువ్వు ధనవంతుడివే. ఆ కొద్ది సంఘాన్ని ప్రభు లోపం లేని సంఘంగా వర్ణించినటువంటి సందర్భాన్ని స్మోర్ణ సంఘంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ అవివేకమైన స్త్రీల ఎండలో చొచ్చి వారిని వంకర మాటలు పలుకుచూ తమ ఎంట ఈడ్చుకొని పోదురు. అంటే సంఘము 1000 కొలది 10,000 కొలది వెళ్ళే మనుషులు కాదు. సంఘము అంటే ఎట్లా ఉండాలని అంటే వివేకము కలిగినటువంటి స్థితి కలిగి ఉండాలి. ఆ వివేకం కలిగినటువంటి సంఘాలు 2 సంఘాలే ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాల్లో వివేకము కలిగినటువంటి సంఘాలు 2 రాయబడి ఉన్నది. 1 స్మోర్ణ, 2 ఫిలదెల్ఫియా. ఇలా మిగిలిన సంఘాలన్నీ కూడాను అవివేకమైనటువంటి స్త్రీతో పోల్చబడినటువంటి సంఘాలే. కాబట్టి మీరు ఇక్కడ ఆఖరి యొక్క స్థితి లవోదికయ సంఘాన్ని వర్ణించినటువంటి వర్ణన ఎట్లాంటిదంటే, ఈ ఆఖరి దినాల్లో సార్వత్రిక సంఘాన్ని లవోదికయ సంఘంతో పోల్చబడి ఉన్నది. లవోదికయ సంఘంలో ప్రభు ఎక్కడున్నాడు అని అంటే సంఘం వెలుపట ఆయన ఉన్నట్లుగా చూస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20లో ఇదిగో నేను తలుపు వద్ద నుంచొని తట్టుచున్నాను అంటే ప్రభు ఎక్కడున్నాడు? సంఘంలో ఉండడానికి బదులు ప్రభు ఎక్కడున్నాడంటే వెలుపట ఉండవలసి వచ్చినట్లుగా చూస్తాం. కారణం ఏమిటి? ఎందుకు ఆయన వెలుపటికి వెళ్ళవలసి వచ్చింది? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14 వచనం చదివినప్పుడు యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి అని రాయబడి ఉన్నది. సంఘంలో నుంచి ప్రభు ఎందుకు బయటకు వెళ్ళవలసి వచ్చింది అని అంటే, లవోదికయ సంఘం అనుభవం ఎట్లాంటిదంటే దరిద్రతలో ఉన్నది, దిక్కుమాలిన స్థితిలో ఉన్నది, ఆత్మ సంబంధమైనటువంటి స్థితి ఏది లేనటువంటి కూడాను నాకు అన్నీ కూడాను సమృద్ధిగా ఉన్నది అని అనుకుంటుందంట. నాకు ఏది కొత్త లేదు, నేను ధనవృద్ధి చేసుకొనుచున్నాను అని నీవు అనుకొనుచున్నావు అని హెచ్చరించినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ లవోదికయ సంఘం యొక్క అనుభవాన్ని గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘంలో ఉండడానికి బదులుగా ఆయన వెలుపటికి వెళ్లి తలుపు తడుతుండగా ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతనితో అతను నాతో కలిసి భోజనము చేయుదుము. తిరిగి మరలా ఆయన సహవాసం చేయడానికి కోరుతున్నట్లుగా ఈ పలికే మాటలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ అవివేకము లేని స్త్రీల ఎండలో చొచ్చి వంకర మాటలు చెప్పి వారి వెంట వీడ్చుకొని వెళ్ళేటువంటి వారు వీరిలో చేరి ఉన్నారు. వీరెవరంటే గాలం వేసి వాడు తన వైపుకు లాగి గుచ్చి తన వైపుకు లాక్కున్నటువంటి ప్రజలే ఈ అవివేకమైనటువంటి స్త్రీల ఎండలో చొచ్చి వంకర మాటలు చెబుతూ వారిని వెంట వీడ్చుకొని వెళ్ళిపోయేటువంటి ప్రజలుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. తర్వాత చూస్తాను, 3వదిగా చూస్తాను చూడండి. తర్వాత రాయబడిన మాట, సత్య విషయమై అనుభవ జ్ఞానము లేనటువంటి వారు. దేవుని యొక్క కోరిక ఏమిటంటే తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణ పొందిన తరువాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు అని రాయబడి. రక్షణ పొందడం ఒక అనుభవం అయితే, రక్షణ పొందిన తరువాత సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము మనుషుడు సంపాదించుకోవాలి.